ఈ మధ్య కాలంలో మొబైల్ అడిక్షన్ చాలా కేసులు చూస్తున్నాము. ఎస్పెషల్లీ చాలా ముఖ్యమైన ఏజ్ గ్రూప్. అది 9 ఇయర్స్ ఏజ్ నుంచి 20 ఇయర్స్ ఏజ్. ఈ 9 ఇయర్స్ ఏజ్ నుంచి 20 ఇయర్స్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. ఈ ఏజ్‌లోనే అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఫిజికల్లీ, మెంటల్లీ డెవలప్‌మెంట్ అనేది మాక్సిమం ఈ ఏజ్ గ్రూప్‌లోనే ఉంటుంది. అండ్ ఈ ఏజ్ గ్రూప్ చాలా సెన్సిటివ్ ఏజ్ గ్రూప్. వీళ్ళ ఆవేశం గానీ, వీళ్ళ మూడ్ స్వింగ్స్ గానీ, వీళ్ళ ఆలోచనలు గానీ, హై ఎండ్‌లో మనం తరచు చూస్తూ ఉంటాం. అండ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తొందరగా ఎక్సైట్ అవుతారు. తొందరగా దేనికైనా కూడా అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. సో, అక్కడ ఆ సందర్భం వచ్చి, ఆ సంఘటనలు గూడా దానికి ప్రేరేపించే సంఘటనలు గూడా జరిగినప్పుడు, పిల్లలు చాలా తొందరగా దేనికో దానికి అడిక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనము 1950 నుంచి చూస్తూ వస్తే ఇప్పుడు 2026 వరకు అడిక్షన్‌లు మారుతూ వస్తున్నాయి. స్టార్టింగ్‌లో అడిక్షన్‌లు స్మోకింగు, ఆల్కహాల్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు న్యూ ఏజ్ అడిక్షన్స్ అంటారు. అంటే లేటెస్ట్ మోడర్న్ ఎరాలో న్యూ ఏజ్ అడిక్షన్స్ స్మోకింగు, డ్రింకింగు తగ్గిపోయి కెనాబిస్ అంటే గంజాయి అండ్ కొత్తగా మొబైల్ అడిక్షన్. ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, మొబైల్ అడిక్షన్ అనేది చిన్న పిల్లల నుంచి మనం చూస్తున్నాము. ముఖ్యంగా దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే రాత్రిపూట నిద్ర తగ్గిపోవడం. నిద్ర తగ్గిపోవడంతో పాటు వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావటం, చదువు మీద ఏకాగ్రత తగ్గటం, మార్క్స్ తగ్గటం, స్కూల్ రిఫ్యూజల్, స్కూల్‌కి పోకపోవడం అండ్ ముఖ్యంగా ఇరిటేషన్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం అండ్ చాటింగ్‌కి బాగా అడిక్ట్ అయిపోవడం. సో, చాటింగ్‌లో ఉన్న కంటెంటు, ఎక్సైటింగ్ కంటెంట్ ఉన్నప్పుడు న్యాచురల్లీ పిల్లలు ఆ చాటింగ్‌లోకి వెళ్ళి ఆ చాటింగ్ అవర్స్ టుగెదర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో, తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా పిల్లలు ఇదే తరహాలో చాటింగ్ చేయటం, నైట్ నిద్రపోకపోవడం, అడిక్షన్ స్టేజ్‌కి వెళ్ళటం మనం తరచు చూస్తూ ఉంటాం. అంటే అందరూ అడిక్షన్‌కి వెళ్ళరు. వాళ్ళకి ఆ వల్నరబిలిటీ ఉండి మానసికంగా వాళ్ళు ఏదో ఒక లో సిట్యుయేషన్‌లో ఉంటే, అంటే వాళ్ళ లో మూడ్ ఉంది, డిప్రెషన్‌లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది ఏదో ఎక్సైటింగ్ థింగ్ కావాలి, బోరింగ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు కొంతమందికి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. పర్సనాలిటీ డిసార్డర్స్ అంటాం. వాళ్ళకి చాలా తొందరగా అన్ని విషయాల్లోనూ బోర్ అయిపోతుంటారు. సో, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఎక్సైటింగ్ థింగ్ కావాలి. సో, వాళ్ళకి మొబైల్‌లో ఉండే కంటెంట్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. అది చాటింగ్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు. సో, అది ఒకటి చూసిన తర్వాత ఇంకోటి కంటిన్యూగా చూస్తుంటారు. అంటే వాళ్ళకి అక్కడ కంటెంట్ ఎక్సైటింగ్‌గా ఉన్నందువలన అండ్ ఆ రీల్స్ తయారు చేయటం గానీ, అక్కడ కంటెంట్ యూట్యూబ్ కంటెంట్ గూడా తయారు చేసేవాళ్ళు ఎక్సైటింగ్‌గా తయారు చేస్తున్న కొద్దీ ఈ పిల్లలు దానికి అడిక్షన్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో, చదువు కంటే ఇది ఇంకా ఎక్సైటింగ్‌గా వాళ్ళకి అనిపిస్తుంది. ఇంకోటేంటంటే చదువులో వెనకపడిన తర్వాత గూడా వాళ్ళలో ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్. సో, ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కవర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు తరచూ ఏదో ఒక మార్గం వెతుక్కుంటూ ఉంటారు. సో, దీనిలో సులువైన మార్గం మొబైల్. ఎందుకంటే బయటికి పోవాల్సిన అవసరం లేదు. బయట కొనాల్సిన వస్తువు కాదు. చేతిలోనే ఉంటుంది. రీచార్జ్ చేస్తే సరిపోతుంది. రీచార్జ్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. అమౌంట్ రీచార్జ్ అన్నీ నెట్వర్క్ ప్రొవైడర్స్ బాగా తగ్గించేశారు. సో, రీచార్జ్ కూడా అందరికీ అందుబాటులో వచ్చేసింది. సో, రీచార్జ్ చేసుకున్న తర్వాత గంటల తరబడి చాటింగ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. సో, ఈ రీచార్జ్ ఆప్షన్స్ అవన్నీ చాలా సులభతరం చేసేసినందువలన పిల్లలు చాలా తొందరగా దీనికి అడిక్షన్ అయ్యే అవకాశం పెరుగుతోంది. సో, ఒకసారి ఇది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత పిల్లలు 24 అవర్స్ దాని గురించే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మొబైల్ ఇవ్వకపోయేసరికి ఇరిటేషన్ రావటము, పేరెంట్స్ మీద కోపపడడము, తర్వాత ఒక రకమైన ఆహ్, లోన్‌లీనెస్‌తో ఉండి ఎక్కువ మాట్లాడకపోవడము, ఎవరితో కలవకపోవడము, నిత్యం ఆ మొబైల్‌లోనే ఉండే ఆలోచన పెట్టుకోవడము, స్కూల్ మానేయటము, ఎగ్జామ్స్ కూడా రాయకుండా అన్నీ అవాయిడ్ చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, దీనివలన కలిగే దుష్ప్రభావాలు ఒకటి ఐసైట్ డెఫినిట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. లాంగ్ స్క్రీన్ టైమ్ వలన ఐస్‌లో చాలా స్ట్రెయిన్ వచ్చి ఐసైట్ ఎఫెక్ట్ అవుతుంది. రెండోది మానసికంగా చేంజెస్. సో, అన్ని అడిక్షన్‌లో ఉండేటట్టే డిప్రెషన్‌లోకి వెళ్ళటం, ఇరిటేషన్ రావటం, మార్క్స్ తగ్గిపోవటం, తర్వాత ఒంటరితనం ఎక్కువైపోతుంది. సో, సోషలైజేషన్ తగ్గిపోతుంది. ఎక్కువ
ఒక్కళ్ళే ఉండటం అలవాటు చేసుకుంటారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ జంక్ ఫుడ్ తినటం ఇవన్నీ పెరుగుతాయి. సో దీనివలన వెయిట్ పెరిగిపోవటం అండ్ అట్ ది సేమ్ టైం అన్నిట్లోనూ వెనకబడిపోవటం. నిత్యం దీని మీదే ఆలోచన ఉండటం జరుగుతుంది. ఇంకొన్ని చాటింగ్‌లో కొత్త ఫ్రెండ్‌షిప్స్ ఏర్పడడం వలన, దానివలన కొన్ని రిస్కీ బిహేవియర్స్‌లోకి వెళ్ళే ప్రమాదం గూడా ఉంటుంది. సో ఎలా చూసుకున్నా దీనివలన వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ.